తెల్లవారుజాము 3 గంటల సమయంలో సాయిబాబా చేసిన అద్భుతం నా జీవితాన్నే మార్చిన నిజమైన సంఘటన కథ. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ సందేశాన్ని పూర్తిగా చూడండి. సాయిబాబా చేసింది మీకు అర్థమవుతుంది. సాయిబాబాపై మీకు నమ్మకం పెరుగుతుంది. తెల్లవారుజామున సమయం 3 గంటలవుతుంది. అందరూ నిద్రపోతున్నారు. కానీ ఆ రోజు నా జీవితంలో జరిగినది నేను ఇప్పటికీ మర్చిపోలేను. సాయిబాబా డైరెక్ట్గా ఒక సందేశాన్ని నాకు ఇచ్చాడు. అప్పుడు నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. బాధపడని రోజంటూ లేదు. ప్రతిరోజు ఏదో ఒక సమస్యపై ఏడుస్తున్న రోజులవి. డబ్బు లేదు, బాధలు, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎవరూ సహాయం చేయడం లేదు. నేను పూర్తిగా జీవితం పైన ఆశ లేదు ఇంకా అని అనుకున్న రోజది. ఒక్కరోజు నేను డిసైడ్ అయ్యా. నేను నమ్మకంగా నమ్మిన దైవం బాబా. ఒక్కసారి సాయిబాబాను హృదయపూర్వకంగా పిలుస్తా అని అనుకున్నాను మనసులో. సమయం చూడలేదు, ఏంటని ఆలోచించలేదు. అప్పుడు టైం తెల్లవారుజాము 3 గంటలవుతుంది. అప్పుడే లేచి దేవుడి గదిలో ఉన్న సాయిబాబా ఫోటో దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి సాయిబాబా అని పిలిచాను. అలా కొన్ని నిమిషాలు అయ్యాక నాకు సడన్గా మనసులో ఉన్న బాధ అంతా తగ్గిపోయిందని అనుభూతి కలిగింది. నేను అసలు ఊహించలేదు. అప్పుడే ఉదయం అయింది. సడన్గా ఒక ఫోన్ కాల్ అనేది వచ్చింది. నేను అస్సలు ఊహించలేని ప్రదేశం నుంచి ఫోన్ చేసి డబ్బు అనేది ఏర్పాటైందని నాకు తెలిసింది. అది యాదృచ్ఛికం అనుకున్నా. 2 రోజుల్లో ఉన్న ఇతర సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ సమయం నాకు అర్థమైంది. ఏమిటంటే సాయిబాబా ఆశీర్వాదం నాకు కలిగింది అని, సాయిబాబా ఆశీర్వాదం నాపై ఉందని. సాయిబాబా ఎప్పుడు నన్ను కింద పడనివ్వలేదు. నేను అడిగింది ప్రతిదీ చేశాడు. మనం నిజంగా నమ్మితే ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఇది నేను మీ అందరికీ తెలియజేద్దామని ఈ సందేశాన్ని మీ అందరికీ అందజేస్తున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా నమ్మి బాబాను తెలుసుకోండి. అంతా మంచి జరుగుతుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇది యాదృచ్ఛికం కాదు, సాయిబాబా ఆశీర్వాదం. మనం నిజంగా నమ్మితే ఆయన మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. కాస్త సమయం పడుతుంది, కానీ సాయిబాబా మన కష్టాలన్నీ తీర్చేస్తాడు. మీరు కూడా ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారనిపిస్తే ఒక్కసారి హృదయపూర్వకంగా బాబా నాకు నువ్వే అన్ని అని పిలవండి. సాయిబాబా ఇట్టే కరిగిపోతారు. సాయిబాబా సమాధానం కూడా వస్తుంది. సాయిబాబాని పిలవండి, సమాధానం తప్పకుండా వస్తుంది. కానీ సహనం, ఓపిక ఉండాలి. సహనం, ఓపిక లేనిదే ఈ భూమి మీద ఏ పని జరగదు. కాస్త సమయం పట్టినా సాయిబాబా ఖచ్చితంగా మనపై ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. మీ అందరికీ ఈ సందేశాన్ని నేను తెలియజేద్దాం అనుకున్నాను. ఈ సందేశం మీ అందరికి నచ్చినట్టే బాబా మాట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సాయిబాబా ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్.